అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 8థ్ క్లాస్ పూర్వీ టెక్స్ట్ బుక్‌లో నోటీస్ అనేటటువంటి క్రియేటివ్ రైటింగ్ గురించి మనం అయితే చూస్తున్నాం. యూ ఆర్ ఏ మెంబర్ ఆఫ్ నేచర్ క్లబ్ ఆఫ్ యువర్ స్కూల్. నేచర్ క్లబ్ అనేది ఒకటుంది. ఈ నేచర్ క్లబ్‌కి యాక్చువల్‌గా మెంబర్స్ ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే నేచర్‌కి సంబంధించి మొక్కలు నాటడం కానివ్వండి, వాటికి సంబంధించిన వాటిలో పాల్గొనడం అనమాట. అయితే నేచర్ క్లబ్‌లో మీరున్నారు. డ్రాఫ్ట్ ఏ నోటీస్ ఇన్ఫార్మింగ్ ద స్టూడెంట్స్ ఆఫ్ గ్రేడ్స్ 6-8 అబౌట్ ఇనాగరేషన్ ఆఫ్ ద హెర్బ్ గార్డెన్. మీరు ఒక హెర్బ్ గార్డెన్‌ని ఏం చేయబోతున్నారంటే ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఎట్లా అయితే సైన్స్‌కి ల్యాబ్ ఉంటుందో బొటానికల్ గార్డెన్స్ కూడా ఉంటాయి. వీటిలో ఏందంటే రకరకాలు ఇక్కడ చూడండి అలోవెరా మొక్క కానివ్వండి, మింట్ పుదీనా కానివ్వండి, ఇట్లా ప్రతీదీ దానికి సంబంధించిన ప్రతీదీ అంటే ఏవైతే హెర్బల్‌కి సంబంధించి ఉంటాయో చెట్లు, మొక్కలు డిఫరెంట్ ఈ గార్డెన్‌లో ఉంటాయన్నమాట. హెర్బ్ గార్డెన్‌లో. నోటీస్ రాయమంటున్నారు. నోటీస్ అనేది జనరల్‌గా నోటీస్ బోర్డ్ అనేది ఉంటుంది. ఆ నోటీస్ బోర్డ్‌లో మనం ఏం చేస్తామంటే ఏదైనా వస్తుంటే, ఏదైనా అకేషన్ ఉంటే దానికి సంబంధించి ఏం చేయడం జరుగుతుంది అంటే, మనం నోటీస్ బోర్డ్‌లో దానికి సంబంధించింది అతికిస్తాం. దాని ద్వారా మిగతా వాళ్ళు ఎవరైతే దానికి రిలేటెడ్‌గా ఉన్నారో, ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళు కూడా పాల్గొంటారు. కాబట్టి మనం నోటీస్ రాసేటప్పుడు ఎలాంటి విషయాలు అనేవి మనం కన్సిడర్ చేయాలి అనేది ఇందులో మనకు తెలుస్తుంది నోటీస్‌లో. నోటీస్‌లో వచ్చేసి మెయిన్ పార్ట్ ఏందంటే మెన్షన్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్. ఎందుకు ఈ నోటీస్ అనేది రాస్తాం. డేట్, తేదీ 2 రకాల తేదీలుంటాయి నోటీస్‌లో. ఒకటి ఆ నోటీస్ ఇస్తున్నటువంటి తేదీ అండ్ నెక్స్ట్‌ది ఆ ప్రోగ్రామ్ జరగబోయేటటువంటి తేదీ అన్నమాట. టైం. ఎప్పుడు ఆ ప్రారంభోత్సవం అనేది జరుగుతుంది. ఆ సమయం. అండ్ వెన్యూ ఎక్కడ? ఇయి చాలా ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకోవాలంటే డీటీవీ గుర్తుపెట్టుకోండి. డేటు, టైము, వెన్యూ. ఓకే. అట్లా. అండ్ ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎట్లా? హూమ్ టు కాంటాక్ట్. మీకు ఫర్దర్‌గా ఏమైనా కావాలి అనుకుంటే, ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? వెన్ అండ్ వేర్. ఎప్పుడు, ఎక్కడ. ఈ విషయాలనమాట. ముఖ్యంగా మనం నోటీస్ రాస్తున్నాము అంటే పర్పస్ ఏంటి? ఆ తర్వాత డేట్, టైము, వెన్యూ. ఇవి ముఖ్యమైనటువంటి అంశాలనమాట. ఫార్మల్ లాంగ్వేజ్‌లోనే రాయాలి. అండ్ ముఖ్యమైన విషయం ఏందంటే థర్డ్ పర్సన్ ఫార్మ్‌లో రాయాల్సి ఉంటుంది. థర్డ్ పర్సన్‌లో. ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వి ఇట్లాంటివి ఉంటాయి. అండ్ సెకండ్ పర్సన్ అంటే యూ. అండ్ థర్డ్ పర్సన్ ఫార్మ్‌లో అంటే హీ, దే, హీ, షీ, ఇట్ ఆ విధంగా ఉంటాయి. హీ, షీ, ఇట్‌ను దే అనమాట. కాబట్టి థర్డ్ పర్సన్ ఫార్మ్‌లో రాయాల్సి ఉంటుంది. ఒక నోటీస్ రాయమన్నారు. ఈ విధంగా ఉంటుందండి నోటీస్ అనేది మామూలుగా నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఎవరు దీన్ని అసలు ఇస్తుంది? ఈ నోటీస్ ఎవరిస్తున్నారు? ఎవరికి సంబంధించింది? ఇక్కడ మనం వచ్చేసి స్కూల్‌కి సంబంధించింది కాబట్టి, పాఠశాల యొక్క పేరైతే మనం రాయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ దగ్గర. తర్వాత నోటీస్ అనేది కామన్. ఈ హెడ్డింగ్ అనేది. గమనించుకోండి అనేసి అర్థం అనమాట. గమనిక. డేట్. నోటీస్ ఇస్తున్నటువంటి డేట్ అనమాట. ఏ రోజున నోటీస్ ఇస్తున్నామో అప్పటి తేదీ. నోటీస్‌కి సంబంధించిన తేదీ. మనం రాసేటటువంటి ప్రోగ్రామ్‌కి సంబంధించిన తేదీ గాదు. టైటిల్. ఈ టైటిల్‌లో ఎవరిని ఉద్దేశిస్తున్నాం? టు హూమ్. ఎవరికి కన్సర్న్డ్ అనమాట. అంటే రాస్తున్నట్టు నోటీసు ఎవరికి వర్తిస్తుంది? ఇక్కడ మనం చూసుకుంటే 6-8 క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్తిస్తుందిది. అది రాయాలి. తర్వాత ముఖ్యంగా డేట్, టైము, వెన్యూ కొన్ని చోట్ల ప్లేస్ అంటారు. వెన్యూ బదులు ప్లేస్. డీటీపీ అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇస్తున్న వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క సిగ్నేచర్. ఇది స్కూల్‌కి సంబంధించింది కాబట్టి క్లాస్ ఉంటుంది. లేదు ఏదైనా డెసిగ్నేషన్ అయితే దాన్ని మనం రాయాల్సి ఉంటుంది. సపోజ్ ఒక టీచర్ ఇస్తున్నారనుకోండి. వాళ్ళ పేరు, సిగ్నేచర్ అండ్ వాళ్ళు డెసిగ్నేషన్ ఏంటి? క్లాస్ బదులు డెసిగ్నేషన్ ఉంటుందన్నమాట. ఆ విధంగా మనం నోటీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం హెర్బ్ గార్డెన్‌కి సంబంధించినటువంటి నోటీస్‌ని ప్రిపేర్ చేస్తున్నాం. కాబట్టి ఎలా ఉంటుంది చూద్దాం. ముందు ఆర్గనైజేషన్ రాసాం. నేచర్ క్లబ్. నేచర్ క్లబ్‌కి సంబంధించింది కాబట్టి నేచర్ క్లబ్.
ఏబీసీ స్కూల్. ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ అండ్ ప్రాంతం రాస్తాం. తర్వాత నోటీస్ గమనిక ఇది రాస్తాం. ఇక్కడ మనం జస్ట్ స్కూల్ నేమ్ ఉంటే సరిపోతుంది. ఓకే. స్కూల్ నేమ్ ఉన్నా సరిపోతుంది. లేదు నేచర్ క్లబ్ మన స్కూల్ పేరు. ఎందుకంటే స్కూల్ బోర్డు మీద ఇది ఉంటుంది కాబట్టి ప్లేస్ అనేది అవసరం లేదు. బట్ అందరికీ వెళ్ళాలి అనుకున్న సందర్భాల్లో ఇక్కడ ప్లేస్ కూడా మనం రాయొచ్చు. నేచర్ క్లబ్ మన స్కూల్ పేరు ఉంటుంది. లేదా సింపుల్‌గా మన స్కూల్ పేరు ఉంటుంది. ఆర్గనైజేషన్ ఎవరిస్తున్నారో వాళ్ళదనమాట. నోటీస్ అనేది ఉంటుంది. నోటీస్ ఇచ్చినటువంటి తేదీ ఉంటుంది. 20th అక్టోబర్ ఈ 2026 ఇక్కడ ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం. 27 అయితే 27, 28 అయితే 28 అట్లా ఈ 2 ఇక్కడ ఎక్స్‌లు ఉన్నాయి కదా! దాని బదులు మనం రాసుకుంటాం అనమాట. ఇనాగరేషన్ ఆఫ్ ద హెర్బ్ గార్డెన్. ఏదైతే హెర్బ్ గార్డెన్ ఉందో మొక్కల్ని రకరకాల మొక్కల్ని మనం ఉంచామో అది ప్రారంభోత్సవం అనమాట. ఆ ప్రారంభోత్సవం అనేది మనం చేస్తున్నాం. దానికి సంబంధించిన టైటిల్ అది పెట్టాం. ఇక బాడీ ఆఫ్ ది నోటీస్ అనేది రాస్తాం. దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ గ్రేడ్ 6-8 మనకి ఇచ్చారు 6-8 తరగతుల వాళ్ళ వరకే. దట్ ద నేచర్ క్లబ్ ఆఫ్ అవర్ స్కూల్ ఈజ్ మన స్కూల్ యొక్క నేచర్ క్లబ్ అనేది ఆర్గనైజింగ్ ద ఇనాగరేషన్ సెరమనీ ఆఫ్ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ హెర్బ్ గార్డెన్. ఏదైతే హెర్బ్ గార్డెన్ ఉందో దాన్ని ఓపెనింగ్ అనేది జరుగుతుంది. ఓ రిబ్బన్ పెడతారు, కట్ చేస్తారు తెలుసుగా. ద సెరమనీ విల్ బి ఇనాగరేటెడ్ బై రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్. మన స్కూల్ ప్రిన్సిపలే దాన్ని ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. ఇక డీటెయిల్స్ ఆఫ్ ది ఈవెంట్. ఈ డీటెయిల్స్‌లోనే డేట్, టైము, వెన్యూ. మీరు కొంచెం డిగ్రీ ఆ స్థాయికి వస్తే వెన్యూ బదులు ప్లేస్ ఉండొచ్చు. కాబట్టి దాని గురించి వరీ అవ్వద్దు. డేట్, టైము, వెన్యూ. వెన్యూ అన్నా, ప్లేస్ అన్నా ఒకటే అనమాట. ఇక్కడ వచ్చేసి ఎప్పుడు జరుగుతుందో డేట్ ఇస్తాం. నోటీస్‌లో 2 రకాల డేట్లుంటాయి. ఒకటి ఎప్పుడైతే నోటీస్ ఇచ్చారో ఆ డేటు పైన. ఇక ఇక్కడ డేట్ ఎప్పుడు ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ డేటు, టైము అండ్ వెన్యూ ఏ ప్లేస్‌లో జరుగుతుంది. నియర్ సైన్స్ బ్లాక్ జరుగుతుంది. అక్కడే స్కూల్ గార్డెన్‌లో ఈ హెర్బ్ గార్డెన్ కూడా ఉంది. ఆ విధంగా ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ గ్రేడ్ 6-8 ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ టు అటెండ్ ఇనాగరేషన్ అండ్ లెర్న్ అబౌట్ వేరియస్ మెడిసిన్ ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్. గార్డెన్‌లో ఉన్నటువంటి రకరకాల మెడిసినల్ ప్లాంట్స్ గురించి అలోవెరా కావచ్చు, రకరకాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి కార్డియల్లీ ఇన్వైటెడ్ హృదయపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు మీరు. కాబట్టి మీకందరికీ స్వాగతం. ఎవరికి 6-8 తరగతుల వాళ్ళకి టు హూమ్ ఇట్ ఈస్ కన్సర్న్ అనేది బాడీ ఆఫ్ ది నోటీస్‌లో ఉంటుంది. ఫర్ ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అండర్సైన్డ్ డ్యూరింగ్ ద లంచ్ బ్రేక్ ఇన్ ద బయాలజీ ల్యాబ్. ఇక్కడ ఇంకా ఏమైనా వివరాలు మా పేరెంట్స్ కూడా పిలవచ్చా? వేరే వాళ్ళు రావచ్చా? మేము కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? ఇలాంటివి ఏమైనా తెలుసుకోవాలి అంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మిగతా వివరాల కోసం ప్లీజ్ కాంటాక్ట్ ద అండర్సైన్డ్ డ్యూరింగ్ ద లంచ్ బ్రేక్ ఇన్ ద బయాలజీ ల్యాబ్. కాబట్టి కాంటాక్ట్ ద అండర్సైన్డ్ అంటే ఇక్కడ ఎవరైతే అథారిటీ ఇవ్వబడిందో, ఎవరైతే రోహన్ శర్మ సెక్రటరీ నేచర్ క్లబ్ క్లాస్ 10 ఎవరైతే ఉన్నారో వారిని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ బయాలజీ ల్యాబ్ లంచ్ బ్రేక్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. వివిధ అంశాలకు ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే. కాబట్టి ఇక్కడొచ్చేసి పేరు, డెసిగ్నేషను అండ్ పిల్లలు ఉన్నారు కాబట్టి క్లాస్ అనేది రాయడం అయితే జరిగింది. అలా కాకుండా డైరెక్ట్‌గా ప్రిన్సిపల్ గారి పేరున గనక వచ్చినట్లయితే అండ్ జస్ట్ నేమ్, సిగ్నేచర్ అండ్ డెసిగ్నేషన్ అప్పుడు కూడా రాయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా నోటీస్ అయితే ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా గమనించాల్సింది ఎవరంటే ఎవరిని పిలుస్తున్నాం. టు హూమ్ ఇట్ ఈస్ కన్సర్న్ ఎవరికి సంబంధించింది. అది మనం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. టు హూమ్ ఇట్ ఈస్ కన్సర్న్ అనేది. అంటే ఇక్కడ 6-8 ఎవరైతే చదువుతున్నారో ఆ పిల్లలకి సంబంధించింది కాబట్టి మనం ఇక్కడ వారి ప్రత్యేకంగా రాయాలి. మెన్షన్ చేయాలి 6-8 క్లాసెస్. ఆ తర్వాత ముఖ్యమైనది ఏంటంటే డేటు, తర్వాత టైము, తర్వాత వెన్యూ ఇవి రాయాలి. ఆ తర్వాత ఎవరైతే దీన్ని నోటీస్ అనేది ఇవ్వడం జరిగిందో వారు ఎవరైతే బాధ్యులో వారి యొక్క పేరు, డెసిగ్నేషను అండ్ సంతకం అనేది ఇక్కడ మనకి కింద ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇవి ఏ సైడ్ ఉండాలి అంటే మనకి వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. రైట్ సైడ్ అయినా ప్రాబ్లమ్ లేదు. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్.
ఆ విషయాన్ని గమనించండి. మరి ఎందుకు లెఫ్ట్ సైడ్, ఎందుకు రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఇవి వచ్చేసి అమెరికన్ సిస్టమ్ అనమాట. జనరల్ మనం అమెరికన్ సిస్టమ్‌నే ఫాలో అవుతున్నాం. ఇటు పక్కకున్నాయనుకోండి దట్ ఈస్ బ్రిటిష్ సిస్టమ్. అది మొన్నటి వరకు మనం ఫాలో అయింది. కాబట్టి ఆ విషయాలు గమనించండి. ఇది నోటీస్‌కి సంబంధించినటువంటిది. ఇదే విధంగా కావాలి అనుకుంటే మీకు ఇక్కడి నుంచి ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ అనేవి రావడం జరుగుతుంది. వాటిని క్లిక్ చేయడం ద్వారా కూడా టోటల్ ప్లేలిస్ట్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.